వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. రాష్ట్రంలోని డీడీఓలందరికీ డిటిఏఓల ఆదేశాలు. ఇక నుంచి ఎటువంటి పెండింగ్ బిల్లులు ఉండకూడదు అనే దిశలో ఏపీ ప్రభుత్వ ఆలోచన. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఫైనాన్స్ సెక్రటరీ గారితో ఆల్ డిటిఏఓస్కి వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. డిడిఓస్ అందరూ మీ నిధి పోర్టల్లో లాగిన్ అయ్యి మీ ఎంప్లాయీస్ యొక్క జీపీఎఫ్ బ్యాలెన్స్ మార్చి 31, 2024 నాటికి ఉన్న బ్యాలెన్స్ని అప్డేట్ చేయాలి. పార్ట్ ఫైనల్స్, లోన్ బిల్స్ పెట్టి అమౌంట్ జమ కాకపోయినా విత్డ్రాన్స్ అమౌంట్లో చూపించాలి. సరెండర్ లీవ్ డీటెయిల్స్ను జనవరి 1, 2025 నాటికి ఎన్ని ఉన్నాయో ప్రతి ఎంప్లాయీకి సరెండర్ లీవ్ డీటెయిల్స్ని నిధి పోర్టల్లో ఎంటర్ చేయాలి. ఇక శాలరీ బిల్స్ సప్లిమెంటరీలో పెడుతున్న డీడీఓస్ మరియు 25th తర్వాత పెడుతున్నటువంటి డీడీఓస్ని ఫైనాన్స్ సెక్రటరీ ఐడెంటిఫై చేశారు. కాబట్టి అందరూ కూడా 25th లోపు శాలరీ బిల్ ట్రెజరీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జీపీఎఫ్, సరెండర్ లీవ్స్ ఎంట్రీస్, బయోమెట్రిక్ అథెంటిఫికేషన్తో సహా సోమవారానికల్లా కంప్లీట్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం, ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద సేవలు అందిస్తున్న నెట్వర్క్ ఆసుపత్రులకు కూటమి ప్రభుత్వం దశల వారీగా బకాయిలు చెల్లిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రులకు వైసీపీ ప్రభుత్వం 2,400 కోట్ల రూపాయల మేర బకాయి పెట్టింది. అందులో జిల్లాలోని ఆసుపత్రులకు సుమారు 120 కోట్ల మేర రావాల్సి ఉంది. భారీగా బిల్లులు పెండింగ్లో పెట్టడంతో వైద్య సేవలు నిలిపివేసేందుకు కూడా ఒక దశలో ఆసుపత్రుల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం సంప్రదింపులు జరిపి బిల్లులు చెల్లింపులకు హామీ ఇచ్చింది. ఆ మేరకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని బకాయిలు, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అందించిన వైద్య సేవలకు సంబంధించిన బకాయిలు అన్నీ కలిపి సుమారు 1,400 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. ఇందులో జిల్లాలోని 85 ఆసుపత్రులకు సుమారు 80 కోట్ల మేర వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన మొత్తాన్ని కూడా కొద్ది రోజుల్లో చెల్లించేందుకు ఆసుపత్రుల యాజమాన్యాలకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మరొక న్యూస్ను చూస్తున్నాం. మార్పు తెచ్చే యోచన. ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో కొన్ని మార్పు తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్సూరెన్స్ విధానం అమలు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. పాలసీదారులు ఎవరైనా ఆసుపత్రిలో చేరితే నేరుగా ఆయా ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళే హాస్పిటల్కైతే మొత్తాన్ని చెల్లిస్తారు. అంటే ఉద్యోగులు మరియు పెన్షనర్లు అదేవిధంగా రోగుల నుంచి చెల్లించేటువంటి ఆ అమౌంట్ ప్రభుత్వానికి చేరకుండా ఇన్సూరెన్స్ కంపెనీలకే చేరుతుంది. కాబట్టి డైరెక్ట్గా ఆ ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళే హాస్పిటల్కు ఈ అమౌంట్ చెల్లించి నాణ్యమైనటువంటి ఈ సేవలు అందించాలని చూస్తుంది. తద్వారా ఈ పెండింగ్ బిల్లుల ప్రసక్తే ఉండకూడదు అనేటువంటి ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.